హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈ రోజు మనం ఒక వైట్ ఫారెస్ట్ కేక్ తయారు చేయబోతున్నాము. అంటే ఎలాంటి కేక్ బేకింగ్ టూల్స్ లేకుండా మన ఇంటిలో ఉండే మామూలు ఇడ్లీ పాత్రలోనే చేస్తున్నాము. నా క్లోజ్ ఫ్రెండ్ జస్టినా వాళ్ళ బాబు అప్పు కోసం, వాడు కూడా పెట్ నేమ్ అప్పువే కానీ వాడి పేరు అఫ్రోజు. మన ఇంట్లోనే వాడిది పుట్టినరోజు చేస్తున్నాము, అందుకని మన ఇంట్లో కేక్ తయారు చేసాము. మరి ఎలా చేయాలో అందరికీ చూపిస్తాను. మనం ఈరోజు 2 kg వైట్ ఫారెస్ట్ కేక్ చేయబోతున్నాము. దానికి 2 కప్పు మైదా పిండి కావాలి. 250 ml కప్పులో 2 కప్పు తీసుకుంటున్నాను. దానిలోకి బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, అలాగే బేకింగ్ పౌడర్ 2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి అన్నీ వేసి దీన్ని ఒక్కసారి జల్లించుకోవాలి. ఒకసారి పిండిలో లంప్స్ ఏం లేకుండా అలాగే ఇవి అన్నీ కొంచెం మిక్స్ చేసేటట్టు జల్లించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 వెసల్స్ తీసుకొని ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. దానిలో వైట్ సెపరేట్, ఎల్లో సెపరేట్గా వేసుకోవాలి. ఒక బౌల్లో వైట్ మొత్తం వేయండి, ఇంకొక బౌల్లో ఎల్లో మొత్తం వేయండి. ఈ ఎల్లోని మనం పక్కన పెట్టేసి వైట్ని విప్ చేయబోతున్నాము. దానికోసం మొత్తం ఒక 1 and 1/3 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. కావాలంటే 1.5 కప్పు తీసుకోవచ్చు. ఇంకా మరీ స్వీట్ కావాలంటే 2 కప్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. నేను కొంచెం మీడియంగా వేస్తున్నాను, బాగా సరిపోయింది మాకైతే. ఈ షుగర్ని బాగా పౌడర్ చేసి కొంచెం కొంచెం వేస్తా విప్ చేసుకోవాలి. మనం మిక్సీలో వేసి విప్ చేసినా పర్వాలేదు, కానీ ఇంత ఫ్రోతీగా రాదు. ఇంకా ఇది లేకపోతే హ్యాండ్ విస్క్ ఏదైనా తీసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేసి బ్లెండ్ చేయండి. కొంచెం ఒక 5 నిమిషాలు గట్టిగా మిక్స్ చేస్తే కొంచెం ఫ్రోతీగా అవుతుంది. ఇప్పుడు ఈ ఎల్లోని కూడా కొంచెం విప్ చేస్తున్నాను. అలాగే దాంట్లో వానిలా ఎసెన్స్ ఒక 2 టీ స్పూన్ వేసుకోండి. ఒక 1/2 కప్పు పాలు తీసుకున్నాను, అది కూడా కొంచెం కొంచెం వేసి విప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టిన పిండి ఉంది కదా, అవి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి విప్ చేస్తే బాగా తొందరగా మిక్స్ అవుతుంది. అలాగే పాలు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేను మొత్తం 1 కప్పు పాలు పోసాను, అంటే 250 ml పాలు పోసాను. ఇలాగ ఒకసారి కలుపుకొని ఒకేసారి విప్ చేస్తే మొత్తం ఎగిరి పక్కన పడుతుంది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా విప్ చేస్తున్నాను. ఇదన్నీ బాగా బీట్ చేసుకొని దాంట్లో 1/2 కప్పు వెజిటబుల్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. అలా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టిన ఎగ్ వైట్లోకి ఈ పొడి మిశ్రదాన్ని మనం బీట్ చేసి పెట్టాం కదా, అది కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్సింగ్ కాకుండా జాగ్రత్తగా లైట్గా మిక్స్ చేసుకోండి, లేకపోతే మన ఎగ్ ఫ్రోతీగా విప్ చేసి పెట్టేది మళ్ళీ ఎయిర్ అంతా బయటకు పోయి మళ్ళీ తగ్గిపోయింది. కేక్ సాఫ్ట్ కాకుండా కొంచెం హార్డ్ అవుతుంది, అంటే బాగా సాఫ్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇలా స్టీల్ వెసల్ ఒకటి తీసుకొని దాని లోపల ఆయిల్ పేపర్ బాగా పెట్టాను. కొంచెం ఆయిల్ రాసేసి దాని మీద పేపర్ వేస్తే సరిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన కేక్ మిశ్రదాన్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 సార్లు ఇలా బీట్ చేస్తే మన ఎయిర్ బబుల్స్ పెద్దగా ఏదైనా ఉంటే బయటకు పోయిద్ది. మన ఇడ్లీ బిందిలో 1 లీటర్ వాటర్ పోసి స్టాండ్ లోపల పెట్టి బాయిల్ చేశాను. ఇప్పుడు మన కేకు బ్యాటర్ని ఇలాగ పెట్టుకోవచ్చు. కొంచెం సైడ్స్ కరెక్ట్గా పెట్టుకొని, అంటే సైడ్కి జారిపోకుండా నీట్గా పెట్టేసుకుంటే కేక్ లెవెల్గా వస్తుంది కదా. దీని మీద ఒక మూత పెట్టుకోవాలి, ఎందుకంటే వచ్చే వేపర్ స్టీమ్ వస్తుంది కదా, దానిలో నుంచి వచ్చే వాటర్ లోపలికి పడకుండా కంపల్సరీగా ఒక మూత పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ బింది టైట్గా మూత పెట్టాలి. 35 నిమిషాల తర్వాత కేక్ తీసి చూస్తే లోపల కరెక్ట్గా ఉడకలేదు, ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఒక్క చోట కాకుండా ఒక 2-3 చోట్ల చూసుకోండి ఉడిగిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ కావాలంటే మూత పెట్టుకోండి. నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది చూడండి. కొంచెం సైడ్స్ కూడా విడివిడిగా వచ్చేసింది కదా, బాగా రెడీ అయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టి బాగా కూల్ అయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి, మన వాటర్ కూడా మిగిలింది. వాటర్ సరిపోయేటట్టు పోసుకోండి, పర్వాలేదు. కానీ పైకి లేసి మన కేక్ లోపలికి వాటర్ పడకుండా ఉంటే చాలు, చూసుకోవాలి. అది కొంచెం పెద్ద వెసలు తీసుకుంటే ఏం కాదు.
ఇప్పుడు చూడండి ఆయిల్ పేపర్ మనం వేసాం కదా, అది తీసి చూద్దాము. కేక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా కొంచెం కూల్ అవడానికి ఉంది. బాగా కూల్ అయితేనే మనం ఇంకా కేక్ క్రీమ్ అంతా రాసేది, రెడీ చేసేది. స్టార్ విప్ అని విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దీనిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, ఓవర్ షుగర్ కాకుండా స్వీట్గానే ఉంటుంది. మాకు అది సరిపోయేది, నేను వేయలేదు. ఇంకా కావాలి అంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఫస్ట్ స్పీడ్లో విప్ చేసిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫుల్ స్పీడ్ పెట్టి విప్ చేసుకోవాలి. చూడండి ఇలా థిక్ పీక్స్ లాగా రావాలి. మనం ఈ బౌల్ తిప్పి పెట్టినా కూడా కింద పడిపోకుండా అలా ఉండాలి స్టిఫ్గా. అప్పుడు దాకా విప్ చేసుకోవాలి. మరీ ఓవర్ విప్ అయితే గట్టిగా పడుతుంది, గట్టిగా అవుతుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చూసుకోండి. ఇప్పుడు నేను ఈ అరకప్పులో నిండుగా షుగర్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసుకొని ఒక్క పొంగు వచ్చిన తర్వాత తీసేస్తున్నాను. అది మన షుగర్ సిరప్. అది చల్లారిన తర్వాత మన కేక్ మీద చల్లుకోవాలి. అంటే కూల్ అవ్వడానికి. పేస్ట్రీ చేసేటప్పుడు మనకి బాగా తడిగా ఉంటుంది కదా, షుగర్ సిరప్లో కేక్ని నానబెట్టాలి. నేను బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఒక థ్రెడ్ తీసుకొని దాంతో కట్ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ థ్రెడ్తోనే మన కేక్ లెవెల్గా కట్ చేసుకోవచ్చు. కొంచెం సైడ్స్ చూసుకొని రౌండ్గా పట్టుకొని ఇలా లాగితే వచ్చేసిద్ది. చూడండి ఇలా సింపుల్గా వచ్చేసిద్ది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనం చాకతో కట్ చేసేదానికంటే చాలా సింపుల్. ఇప్పుడు ఒక్కొక్క పీస్ మీద ఇలా షుగర్ సిరప్ని బాగా చల్లుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ బాగా చల్లగా అయిపోతే పిల్లలకి జలుబు చేసేది కదా, నేను కొంచెం మీడియంగా వేస్తున్నాను. ఇలాగ ఒక లేయర్ మన క్రీమ్ పెట్టేసి దాని మీద నెక్స్ట్ లేయర్ కేక్ పెట్టుకోవాలి. ఇలాగ మళ్ళీ దీని మీద షుగర్ సిరప్ రాయాలి. మొత్తం రాయండి, కేక్ మొత్తం నానేటట్టు. ఇలా మళ్ళీ క్రీమ్. దీని మధ్యలో కావాలంటే మనకి చాక్లెట్ చిప్స్ అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వైట్ ఫారెస్ట్ కేక్ కాబట్టి వైట్ చాక్లెట్ తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే చెర్రీ సిరప్ వేసుకోవచ్చు. అలా ఎంత కావాలంటే అంత మంచిగా చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం లేయర్లు పెట్టి తర్వాత షుగర్ సిరప్ కూడా రాసి తర్వాత క్రీమ్తో చూడండి ఇలాగా మొత్తం పైన అంతా రాసి చుట్టూ అంతా రాశాను. ఇలా ఒక సెట్ రెడీ చేసిన తర్వాత ఇది ఒక అరగంట రెస్టింగ్కి ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నాను. మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ కావాలంటే రెడీ చేసుకొని, లేకపోతే ఉంటే సరిపోయిద్ది. నాకు ఇప్పుడు మొత్తం ఒక 2.5 కప్పు పడింది. మళ్ళీ ఒక 1/2 కప్పు ఇది రెడీ చేస్తున్నాను నేను. ఇంకా కవర్లో నోసులు పెట్టి, నేను ఒక స్టార్ నోసులను ఒక వేవ్ నోసులు కూడా తీసుకుంటున్నాను. కింద లేయర్ కూడా కొంచెం వేవ్ లాగా చేద్దామని, పైన ఫ్లవర్స్ కూడా స్టార్ ఫ్లవర్స్ ఇలా 2 నోసులు పెట్టి 2 కవర్లో కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇలాగ మనకి పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు. నేను స్టార్ నోసులు మనకి ఇంటిలో లేకపోతే ఎలా చేసుకోవాలో ఒక వీడియోలో చూపించాను. మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఉంది కదా, ఆ వీడియోలో చూసుకోండి. ఇలా వేవ్ నోసులు కూడా తీసుకొని అలాగే ఫిల్ చేస్తున్నాను ప్యాకెట్లో. మామూలు సిప్లో కవర్ ఇది. మామూలు ఏదైనా పాల ప్యాకెట్ కానీ అలా ఏదైనా తీసుకోవచ్చు, మనకి అదంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి ఇలా వేవ్స్ కూడా వస్తుంది. చూడండి ఇది వైట్ కాంపౌండ్ చాక్లెట్. దీనిలో నుంచి ఒక పీస్ తీసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసుకొని నేను గ్రేట్ చేయబోతున్నాను. చాకతో గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే మన మామూలు గ్రేటర్ ఉంది కదా దానిలో అయినా చేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్న, మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న పొడి కాకుండా ఇలా కట్ చేస్తున్నాను. అది రెడీ చేసి పెట్టిన తర్వాత కొంచెం ఫ్రూట్స్ మనకి డెకరేషన్ కోసం. వాటర్ మెలన్ లేకపోతే స్ట్రాబెరీ అయినా తీసుకోవచ్చు. స్ట్రాబెరీ అయితే ఈజీగా ఉంటుంది. వాటర్ మెలన్ ఇలా కార్న్ షేప్లో కట్ చేసి పెట్టాను. అలాగే కివీస్ కూడా రెడ్ గ్రీన్ అంత బాగుంటుంది కదా, ఇలాగా స్లైస్ లాగా కట్ చేసి తీసుకోవాలి. మంచి పీసెస్ మనం డెకరేషన్ కోసం పెడదాము. ఇలా కొన్ని చెర్రీస్, ఇవి మనం డెకరేషన్ చేయబోతున్నాము దీంతో. మన కేక్ ఒక అరగంట రెస్టింగ్ పెట్టాను. ఇది కేక్ స్క్రాపర్ ఉంది కదా, స్క్రాపర్ బదులు మన ఇలాంటి కార్డ్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఏటీఎం కార్డు లాగా మనకి అవసరం లేని కార్డ్స్ ఉంటాయి కదా, బాగా నీట్గా క్లీన్ చేసుకొని మనం దాంతో షేప్ చేసుకోవచ్చు. మరి మనకి వైట్ ఫారెస్ట్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్ అలాంటిది అయితే మనకి మరీ అంత పర్ఫెక్ట్ షేపు అలా అంత అవసరం లేదు. ఎందుకంటే మనం పైన చాక్లెట్ ఇలా చల్లుతాం కదా, అందుకని ఇంకా మన షేప్ అంతగా తెలియదు. ఇలా పైన వైట్ చాక్లెట్ మనం పొడి చేసాం కదా, అది వేసాను. అలాగే చుట్టూరు ఇలాగా మన కివీసు, అలాగే వాటర్ మెలన్ కూడా పెడదాము. ఇలా పెట్టి డెకరేట్ చేద్దాం. డెకరేషన్ అనేది అందరిది మన ఇష్టానికి చేసుకోవచ్చు. మనకు ఐడియాస్ ఉంటుంది కదా, ఎలా చేసుకుంటే అందంగా ఉంటుంది అండి.
అలాగా మన ఇష్టానికి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చుట్టూ పైన అంతా వైట్ చాక్లెట్ వేసాను. పైన కొంచెం ఫ్లవర్స్ లాగా ఇలా పెడతాము. స్టార్ నోసులు పెట్టాను కదా, దాంతో అలా పెడదాము. దాని మీద అంతా చెర్రీస్. యాక్చువల్లీ అయితే దీంతో అయిపోయింది. నేను ఇంకా కొంచెం డెకరేషన్ కోసం ఫ్రూట్స్ పెడుతున్నా. చాలా బాగుంటుంది, పిల్లలు అది కూడా తింటారు కదా. ఇలా కింద వేవ్స్ పెడుతున్నాను. ఇది వాటర్ మెలన్ని స్కూప్ చేసి తీసాను. స్కూపర్ ఉంది కదా, రౌండ్గా మనం స్కూప్ చేసేది, దాంతో రౌండ్గా స్కూప్ చేసి పెడుతున్నాను. ఇలా 4 బౌల్స్ పెట్టాను. చూడండి మన కేక్ బాగుంది కదా. మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో. మీకే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడిది కేక్ కటింగ్ కూడా చూద్దాము. మన వైట్ ఫారెస్ట్ కేక్ అందరు చూసారు కదా. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీ ఇంట్లో బర్త్డేస్కి మీరే కేక్ రెడీ చేసి చూడండి. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మరి అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.